ఈ మధ్య చాలా మంది మత్తుకు అలవాటు పడి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మద్యానికి మాత్రమే బానిసైన యువత ఇప్పుడు గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని వాడకం పెరిగిపోతోంది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నా చాప కింద నీరులా గంజాయి గ్రామాలు పల్లెలకు విస్తరిస్తోంది. తాజాగా ఏపీలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో మద్యం మత్తులో ఉడుతల హనుమంతు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గ్రామంలో పోలీస్ స్టేషన్ కు పక్కనే ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన యువకుడు తనకు గంజాయి ప్యాకెట్ కావాలని డిమాండ్ చేశాడు. లేదంటే కిందకు దూకేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మత్తులో తూలుతూ ఉన్న యువకుడు ఎక్కడ కింద పడతాడో అని అంతా ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఎస్ఐ దేవకుమార్ చాకచక్యంగా ఆ యువకుడిని మాటల్లో పెట్టి కిందకు దించాడు. ఎందుకు టవర్ పైకి ఎక్కావని ప్రశ్నించగా, నాకు ఒక ప్యాకెట్ ఇప్పించండి సార్ ప్లీజ్ అంటూ పోలీసుల్ని బతిమలాడాడు. దీంతో ఆ యువకుడిని తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనతో గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నట్లు స్పష్టమైందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు అది ఎక్కడి నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలుసుకొని పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటున్నారు.